దేవుని పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనము చదువుకుందాము. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. బాప్తిస్మం ఇచ్చే యోహాను మరి ఎంతో గొప్ప సేవకుడు. ఆయన పరిశుద్ధాత్మ యొక్క మరి ప్రేరేపణను బట్టి యేసు క్రీస్తుల వారికి ముందుగా దూతగా పంపబడినాడు. యేసు ప్రభువుల వారి యొక్క పరిచర్యకు ముందుగా మార్గమును సరళం చేసే ఒక సేవకునిగా ఆయన ముందుగా పంపబడినటువంటి ప్రవక్తగా ఉన్నాడు. ఆయన యోర్దాను నదిలో మరి దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ అనేకులు మరి ఆయన చెంత బాప్తిస్మం తీసుకున్నారు. అలాంటి సమయంలోనే యేసు ప్రభువుల వారిని గురించి ఇక్కడ ఆయన ఒక ప్రకటన చేశాడు. ఈ ప్రకటన ఏమిటి అంటే, నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్తిస్మం ఇస్తాడు. ఆయన చెప్పులు మోయటకు కూడా నేను పాత్రుడను కాను అన్నాడు. నేనైతే నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను అన్నాడు. అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆయన ఇచ్చేటువంటి బాప్తిస్మము మారు మనసు పొందుటకు, పాపాలు కడగబడుటకు మరి సూచనగా ఉన్నది. కానీ యేసయ్య బాప్తిస్మము పరిశుద్ధాత్మలో మరి అగ్నిని తీసుకొని వచ్చేదిగా ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు మారు మనసును, మనలో పరివర్తనను, మనకు నూతన జీవాన్ని తీసుకొని వస్తున్నాడు. అగ్ని ఏమో మనల్ని పవిత్రీకరిస్తున్నది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువుల వారు శక్తిమంతుడుగా, గొప్ప దేవుడుగా, మరి ఆయనను మించిన వారు ఇంకా ఈ లోకంలో లేరు, అంత గొప్ప దేవుడు అని ఆయన ప్రకటించాడు. ఇంకొక మాట కూడా ఏమన్నాడంటే, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను. అంటే నేను అపాత్రుడను, నేను అనర్హుడను, నాకు అర్హత లేదు. పురాతన కాలంలో ఒక వ్యక్తి యొక్క చెప్పులు మోయాలి అంటే ఒక సేవకుడు కానీ ఒక దాసునికి కానీ ఆ పని కేటాయించేవారు. అంటే అదంతా నీచమైనదిగా భావించేవారు ఆ కాలంలో. అలాంటి నీచమైన పనిని చేయుటకు కూడా నేను పాత్రుడను కాను అని తన్ను తాను బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసు ప్రభువుల వారి విషయంలో మరి ఒప్పుకుంటున్నాడు. యేసే శక్తిమంతుడైతే నేను కనీసం ఆయన చెప్పులు మోయటానికి కూడా నాకు అర్హత లేదు, అంతే, నేను అంత అనర్హుడగానే ఆయన ఒప్పుకుంటున్నాడు. ఆయన ఒప్పుకొనుటలో ఆయన మరి ప్రత్యేకంగా 3 విషయాలు మనం ఇక్కడ చూడగలము. మొదటిది, బాప్తిస్మం ఇచ్చే యోహానుకు యేసు ప్రభువుల వారి ఎడల ఎంతో భక్తి, శ్రద్ధ, విశ్వాసం ఉన్నవి, భక్తి మర్యాదలు ఉన్నవి. ఎందుకంటే మరి ఆయన ఎంత గొప్ప దేవుడో ఇక్కడ ఒప్పుకొనటం ద్వారా మనం అర్థం చేసుకోగలము. యేసయ్యకు చెందవలసినటువంటి మహిమను ఆయనకు చెల్లించాడు. ఆయన ఎడల తనకున్నటువంటి భక్తి విశ్వాసాన్ని కనపరిచాడు. రెండవదిగా, సేవకుని యొక్క మరి మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఒకవైపు వాళ్ళకు బంధుత్వం ఉన్నది, యేసయ్యకు మరి బాప్తిస్మం ఇచ్చే యోహానుకు. ఎక్కడ కూడా ఆ విషయాన్ని ఆయన ప్రస్తావించలే. కేవలము నేను ఆయన సేవకుడను, ఆయన దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి మరి దైవ కుమారుడు అని యేసయ్యను ప్రకటించాడు. ఆ రీతిగా చెప్పుట ద్వారా, అంటే ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను అనుటలో ఆయనకు నేను సేవకుడను మాత్రమే, నేను సేవ చేసే కర్తవ్యమును మాత్రమే కలిగి ఉన్నాను అనే దానిని ఆయన ఒప్పుకున్నాడు. మూడవదిగా, ఎంతో తగ్గింపు, ఎంతో వినయమును ఆయన కలిగి ఉన్నాడు. అంటే నేను అపాత్రుడను అనుట ద్వారా, నేను అయోగ్యుడను అనుట ద్వారా, నాకు అర్హత లేదు అనే అర్థములను ఇచ్చేటువంటి ఈ మాటను ఆయన వాడుట ద్వారా బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసు క్రీస్తుల వారి ముందు ఎంత తగ్గించుకున్నాడో, ఎంతగా వినయమును ప్రకటించుకున్నాడో మనం ఇక్కడ చూడగలం. అంటే యేసు ప్రభువుల వారి యొక్క ఔన్నత్యాన్ని ఒప్పుకున్నాడు.
అదే సమయంలో తను ఎంత అత్యల్పుడో దాన్ని కూడా ఆయన ఒప్పుకున్నాడు. ఈ ప్రకటన చేయుట ద్వారా యేసు ప్రభువుల వారి యొక్క మరి ఆ భవిష్యత్తు పరిచర్యకు ఈయన వేదికని ఏర్పాటు చేసినట్టుగా మనం చూడగలము. అంతగా మరి యేసు ప్రభువుల వారి ఎదుట ఈయన తగ్గించుకున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనల్ని మనము తగ్గించుకున్నట ద్వారా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను అంతటి గొప్ప సేవకుడే యేసయ్య ముందు అంతగా తగ్గించుకున్నాడు. మరి మనం కూడా తన్ను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడునని వాక్యం సెలవిస్తున్నట్టుగా మనము ఎప్పుడు కూడా మనల్ని మనం తగ్గించుకొని వినయ మనస్సు ధరించుకొని మనం ప్రార్థించినప్పుడు యేసయ్య మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకంటే విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చెయ్యడు. నేను అలక్ష్యం చేసే దేవుడను కాను అన్నాడు. విరిగిన మనస్సు ఆయనకు మరి నిజమైన బలి అని వాక్యం సెలవిస్తున్నది. ఆయన బలిష్టమైన చేతుల కింద మీరు దీన మనస్కులయ్యుండు అని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి మనల్ని మనం ఎప్పుడు ఆయన సన్నిధికి వచ్చిన మనల్ని మనము మరి తగ్గించుకొని ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అంతకు ముందు మన పాపాలు కూడా ఒప్పుకోవాలి. ఇక్కడ అనేకులు మరి పాపాలను ఒప్పుకొని మారు మనసు పొంది మరి వారు యోర్దాను నదిలో బాప్తిస్మము పొందుకున్నారు. మనము కూడా ఎప్పుడైనా యేసు ప్రభువుల వారి సన్నిధిలోనికి వచ్చినాము అంటే ఆయన పరిశుద్ధుడు అనేటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన సన్నిధిలో మనం కూడా పరిశుద్ధంగా జీవించడానికి మొదట మన పాపాలు ఒప్పుకొని మనల్ని మనం తగ్గించుకొని ఆయన సన్నిధిలో మనం సమయం గడపాలి. ఆయనను స్తుతించి ఆరాధించినప్పుడు దేవుని యొక్క సన్నిధి దిగి వస్తుంది. ఆయన పరిశుద్ధాత్మ యొక్క మరి ఆ కుమ్మరింపు అనేది మనం అనుభవించగలము. ఆయన ఆత్మ ఆవరింపు అనేది మనం చూడగలము. కాబట్టి ఉదయకాల సమయంలో యేసు ప్రభువుల వారు శక్తిమంతుడు మొదటిది. తర్వాత ఆయన పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిస్మం ఇవ్వగలడు, అనగా మన జీవితాలను మార్చగలడు, పవిత్రీకరించగలడు, మనల్ని నూతన వ్యక్తులుగా మార్చగలడు. మరి అలానే మనము కూడా ఆయన సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుందాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, నీ సన్నిధికి వచ్చినప్పుడు నీ సన్నిధిలో ఎంతో దీవెన, ఆశీర్వాదము, ఎంతో నిశ్చయత, ఎంతో నిరీక్షణ ఉన్నది ప్రభువా, నీకు వందనాలు. మరి మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాము, నీ నామాన్ని హెచ్చిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. ఈ దినమునకు కావలసిన ఆశీర్వాదాలు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.